Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్. అంబటి రాయుడు యూటర్న్. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీలను ముఖ్య నేతలు వీడడం, మరో పార్టీలో చేరడం కొనసాగుతోంది. కూటమి పార్టీలు ప్రస్తుతం వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ జర్నీ ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎల్ స్టార్ రాయుడు రాజకీయంగా తొలుత వైసీపీ వైపు ఆసక్తి చూపారు. ఆ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం వేళ పవన్ వైపు నిలిచారు. జనసేన స్టార్ క్యాంపెయినర్గా పార్టీ ప్రకటించింది. కానీ ఇప్పుడు మరోసారి తన నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ పైన స్పష్టత కనిపించడం లేదు. క్రికెట్లోనూ అంబటి అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. సిఎస్కే తరఫున ఐపీఎల్లో అంబటి స్పెషల్ ప్లేయర్గా నిలిచారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ తాను ఆశించిన గుంటూరు ఎంపీగా అవకాశం దక్కకపోవడంతో రూటు మార్చారు. పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం అంటూ ఎన్నికల ముందు అంబటి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆ తరువాత జనసేనని పవన్తో భేటీ అయ్యారు. ఎన్నికలలో జనసేన తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా అంబటి రాయుడును ప్రకటించింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచనల మేరకే పవన్తో భేటీ అయినట్లు ప్రకటించిన అంబటి పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికలైన తరువాత అంబటి రాజకీయంగా ఎక్కడా యాక్టివ్గా కనిపించలేదు. అదే సమయంలో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక ఇప్పుడు అంబటి రాయుడు బీజేపీలో చేరేలా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంబటి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. విశాఖలో జరిగిన ఏబీవీపీ సభల్లో అంబటి రాయుడు పాల్గొన్నారు. బీజేపీ పైన తన అభిమానం చాటుకున్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అంటూ చెప్పుకొచ్చారు. పలువురు ప్రముఖ క్రికెటర్లు బీజేపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు అంబటి రాయుడు సైతం అదే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వీడి జనసేనకు మద్దతుగా నిలిచిన అంబటి రాయుడు ఇప్పుడు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తాజా సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఎన్నికల ముందు తమ స్టార్ క్యాంపెయినర్గా అవకాశం ఇచ్చిన జనసేనను కాదని ఇప్పుడు అంబటి రాయుడు బీజేపీలోకి వెళతారనే ప్రచారం పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.